ఆకలిగా ఉంది, తిందామా ఫ్రెండ్స్? మన పార్టీలో తగ్గేదేలే అంటూ స్పెషల్ ఫుడ్ అరేంజ్ చేశారంట. ట్రై చేద్దాం పదండి. హాయ్ నాన్న, చెప్పండి. నువ్వు వెజ్ నాన్ వెజ్? నాన్ వెజ్ ఇచ్చండి. నాన్ వెజ్ ఏది కావాలి? చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, బోటీ కర్రీ, మటన్ లివర్, మటన్ హెడ్, ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై, ప్రాన్స్ కర్రీ. ఆంటీ అన్ని కర్రీస్ కొంచెం కొంచెం ఇచ్చింది. కొంచెం పెట్టినా తర్వాత మళ్ళీ మీకు ఏం కావాలని తీసుకోండి. ఓకే ఆంటీ. ఎలా అనిపించింది మరి మన కుమారి ఆంటీతో? కుమారి ఆంటీ లంచ్ అయ్యాక నేనైతే ఒక పిహెచ్డి ప్రెజెంటేషన్ ఉంది, అదైతే అటెండ్ అవ్వడానికి వెళ్తున్నాను. అసలు పిహెచ్డి అంటే ఏంటో తెలుసా? అసలు పిహెచ్డి గురించి చెప్పండి, విన్నవరను. పిహెచ్డి సపరేట్ విన్నా కానీ కలిపి ఫస్ట్ టైం వింటున్నా సార్. టు బి ఫ్రాంక్, అది ఆర్డర్ అయితే తప్ప అనిపిస్తుంది సార్. ఎందుకంటే పి తర్వాత క్యూ ఇంకా ఆర్ వస్తాయి. చిట్టి, మీ డాడీ తెలుగు మీడియమా? అది పిహెచ్డి అంటే. మరైతే ప్రెజెంటేషన్ స్టార్ట్ అయిపోద్ది, లోపలికి వెళ్ళిపోదాం. అసలు నిజంగా పిహెచ్డి చేయడం మామూలు పని. ఇక్కడ 7 years పడుతుంది క్యాంపస్లో చేయడం వల్ల నిజంగా పిండేస్తారు అనమాట. 6 to 7 years మనం ఇచ్చేయాలంటే అంత ఈజీ కాదు అసలు. కొత్తలో అయితే అదే స్టార్టింగ్లో అయితే ల్యాబ్మేట్స్ అందరివి ప్రెజెంటేషన్స్ అటెండ్ అవ్వాలి తప్పకుండా, ఎందుకంటే ప్రొఫెసర్స్ కూడా వస్తారు. అసలు ఏం అర్థమయ్యేది కాదు. అంటే యాక్చువల్గా ఇప్పుడు కూడా కొన్నిసార్లు అర్థం అవ్వదు, అది వేరే విషయం. కానీ నాకే కాదు, ఇక్కడ ఎవ్వరికీ ఏది అర్థం కాదు, కానీ ఊరికే బొర్రూపేస్తారు. అంటే కొందరికి ఆ సబ్జెక్ట్లో నాలెడ్జ్ ఉంటే, కొంచెం టచ్ ఉంటే కానీ వాళ్ళకి అర్థం కాదు. కానీ అర్థమైనా అవ్వకపోయినా ప్రెజెంటేషన్ అయితే కంపల్సరీగా అటెండ్ అవ్వాలి. ఇంకా బుర్ర అయితే ఊపుతూ ఉండాలన్నమాట, ఏదో మనకి అర్థమవుతున్నట్టు. కానీ బేసిక్గా ఎవరికి అర్థం కాదు, ఎందుకంటే వాళ్ళు చేసే వరకు వాళ్ళకే తెలుస్తుంది, మనకు తెలీదు. సో పర్టికులర్గా స్పెసిఫిక్ ఏరియా మీద అయితే వర్క్ చేస్తూ ఉంటారు కదా. సో ల్యాబ్మేట్స్ అందరూ, ప్రొఫెసర్స్, పక్క ల్యాబ్ ప్రొఫెసర్స్ అందరూ కూడా వస్తారు ఈ ప్రెజెంటేషన్స్కి. సో అలాగా ప్రెజెంటేషన్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క స్టూడెంట్ కంపల్సరీగా ప్రెజెంటేషన్ అయితే ఇవ్వాలి. అంటే ఎలా అంటే ఇప్పుడు ఎంఎస్సి స్టూడెంట్ అనుకోండి, ఏం ప్రాజెక్ట్ చేస్తున్నారో ఆ ప్రెజెంటేషన్ ఇవ్వాలన్నమాట. ఇంకా అదే పిహెచ్డి స్టూడెంట్ అనుకోండి, ఎవ్రీ ఇయర్ అంటే ఇయర్ అంతా ఏం వర్క్ చేశారో అదైతే ప్రెజెంటేషన్ ఇవ్వాలి. అది నిజంగా వేరే లెవెల్ టార్చర్. ఇయర్ అంతా కలిపి ఒక్కసారి టార్చర్ పెట్టినట్టు ఉంటుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే ఏదో ఒక్కసారికి అగ్నిగుండం మీద కూర్చోబెట్టి తీసినట్టు ఉంటుంది అనమాట. ఇంకా ప్రొఫెసర్లు అందరూ క్వశ్చన్ వార్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఒకటి తర్వాత ఒకటి ఒక రేంజ్లో వేస్తారు. ఇంకా ఒక హాట్ సీట్లో కూర్చున్నంత ఫీల్ వస్తుంది. ఇంకా వాడికి ఎలా ఉంటుందో తెలియదు, కానీ వెనకాల కూర్చున్న మాకైతే దేవుడా అసలు దారుణంగా ఉంటుంది అన్నమాట ఒక్కరోజే. సో ఇయర్ అంతా మనకి ఎవరు ఏం అడగడు, అంటే అప్పుడప్పుడు ప్రొఫెసర్స్తో మీట్ అయినప్పుడు ఉంటుంది తప్ప ఇయర్ అంతా ఏం ఉండదు. కానీ ఆ ఒక్క రోజు ఏపీఎస్ రోజు అయితే దారుణం అన్నమాట. సో మొత్తానికి ప్రెజెంటేషన్ అయ్యాక ఇంకా షిరుకు అయితే వచ్చేసాము. సీరియస్నెస్ రాదా మీకు ఇంకా లైఫ్లో ఎప్పుడు? ఏమందరూ పార్టీ అది వాళ్ళు పిలిచిర్రా లేమని అనుకుంటారా, ఇట్లాంటివి ఏమి ఉండవారా మీకు? మరైతే షిరుకి ఎవరు పిలవసరం లేదు. షిరు అంటేనే స్టూడెంట్ రైట్. అందులో గ్రీన్ టీ, కాఫీలు ఫ్రీగా ఇస్తే అసలు ఎవరు వదులుకుంటారు? మీరు చెప్పాను కదా మీకు, ఇక్కడ ఒక స్టార్టప్ క్యాఫే అనమాట, ఫ్రీగా ఇస్తున్నాడని చెప్పి అస్సలు వదలట్లేదు. ఇలా క్యూఆర్ కోడ్ చూపిస్తే మనకి ఫ్రీగా టీ కావాలంటే టీ, మిల్క్ కావాలంటే మిల్క్, జ్యూస్ కావాలంటే జ్యూస్ ఈ చిట్టితలు అయితే ఇచ్చేస్తుంది. భలే క్యూట్గా ఉంటుంది, భలే నచ్చుతుంది నాకైతే. సో మొత్తానికి రోజుకి ఒక్కసారైనా రావడం అలవాటు అయిపోయింది. క్యూఆర్ కోడ్ చూడగానే స్కాన్ చేసుకొని ఈ చిట్టితలు అయితే మనకి ఇచ్చేస్తుంది. సో గ్రీన్ టీయే కాదు, చెప్పాను కదా, టీ, మిల్క్, కాఫీ ఇంకా జ్యూసులు కూడా ఉంటాయి. ఈరోజు అయితే పైనాపిల్ ఇంకా స్ట్రాబెర్రీ ఉంది. సో నచ్చినవి కావాలన్న సార్లు అయితే కాదు, కానీ రోజుకి 3 సార్లు అయితే తాగొచ్చు. ఆ 3 సార్లు కూడా 30 మినిట్స్ గ్యాప్లో అయితే తీసుకోవాలి. సో జనాలు ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చి ల్యాప్టాప్ తీసుకొని ఏదో పని చేసినట్టు యాక్టింగ్ చేసి, లేదా నేచురల్గా పని చేస్తూ ఓ 30 మినిట్స్ తర్వాత మళ్ళీ ఇంకోటి తాగుతారు. మేము యూజువల్గా ఏం చేస్తామంటే ఇంకా మాకు దొరికిందే ఛాన్స్, ల్యాబ్లో ఏం పని లేకపోతే వచ్చి ఒక అరగంట కోసం అయితే తుప్పాసి
మరైతే ఇక్కడ స్టూడెంట్స్కి కాదు, ప్రొఫెసర్స్కి ఇంకా స్టాఫ్కి కూడా ఫ్రీయే. కానీ రోజుకి 3 కప్పులే మాత్రం. 3 కన్నా ఎక్కువ ఇచ్చాడంటే ఇంకా రోజంతా జనాలు ఇక్కడే కూర్చుంటారేమో. సో మాదైతే ఒక కప్ అయింది, ఇంకో 5 నిమిషాలు అయితే ఉన్నాయి. ఆ 5 నిమిషాల తర్వాత ఇంకో కప్ అయితే తాగొచ్చు. అంటే మొత్తం 30 మినిట్స్లో 25 మినిట్స్ అయితే మేము అసుకేసుకోవడానికి, జోకులు వేసుకోవడానికి, వీళ్ళ మీద వాళ్ళ మీద సెటర్లు వేసుకోవడానికి సరిపోయింది. ఇంకో 5 నిమిషాలు ఉన్నాయి. సో ఆ 5 నిమిషాలు కూడా ఎందుకు వేస్ట్ చేసుకోవడం అని ఇటు అటు నేను తిరిగేస్తూ ఉన్నాను, వీడియోలు తీస్తూ. ఇది ఇంకా కొన్నిసార్లు నిజంగా ఇలాంటి రోజులు కూడా ఉన్నాయన్నమాట. అంటే మేము తాగేసి ఇంకా 30 నిమిషాలు వెయిట్ చేయలేక మా ఫ్రెండ్స్ ఉంటారు కదా ల్యాబ్లో, వాళ్ళని కాల్ చేసి వాట్సాప్లో క్యూఆర్ అడిగే రోజులు కూడా ఉన్నాయి. అంటే వాళ్ళు కూడా మేము తాగేస్తాం, అంటే వాళ్ళు కానీ రాకపోతే వాళ్ళకి ఏదో ఒక ల్యాబ్లో పని ఉంటే ఇంకా వాళ్ళ క్యూఆర్తో మేమే తాగేస్తాం అనమాట. कान का देखा अच्छा लग रहा, कहाँ खाई थी? 25 rupees only. ఒకటి 2 4 తాగింది అదొక్కటి 3 4 ఒకటి కన్నా ఎవరు ఎక్కువ తాగితే మన వాళ్ళ ఉప్పర్ మీటింగ్ అప్పుడే అయ్యేలా లేదు. ఇప్పుడు షిరు క్యాఫే ఎక్కడైతే ఉందో దీన్ని లెక్చర్ హాల్ కాంప్లెక్స్ అంటాము. ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపోతే ఇక్కడంతా కూడా లెక్చర్ హాల్ కాంప్లెక్స్, లెక్చర్ హాల్ రూమ్స్ అయితే ఉంటాయి. సో స్టూడెంట్స్ అందరికీ క్లాసెస్ ఇక్కడే తీసుకుంటారు అనమాట, ప్రొఫెసర్స్ అందరూ. ఎదురుగా ఒక లెక్చర్ హాల్ అయితే ఉంది, దీని పేరు LA001, అంటే లెక్చర్ హాల్ 1. చాలా పెద్దగా, చాలా విశాలంగా ఉంటుంది. నేనైతే నా జీవితంలో ఫస్ట్ టైం చూడడం, అంటే టీవీలో చూసాను తప్ప లైవ్లో అయితే ఇదే ఫస్ట్ టైం చూడడం. అసలు ఎంత పెద్ద క్లాస్ రూమ్ కూడా ఉంటుందా, నాకైతే సినిమా హాల్లా అనిపించింది. ఇంకా ఒక్కొక్క సిట్టింగ్ ఏరియా దగ్గర ఒక్కొక్క ఛార్జింగ్ బోర్డ్స్ అయితే ఉన్నాయి, అంటే ల్యాప్టాప్ తెచ్చుకున్నప్పుడు అలా మనం క్లాస్ చూడొచ్చు. ఇంకా కొందరు గ్రేట్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళైతే సినిమాలు చూస్తారు, ఆడుకుంటారు, ఇంకా చాలానే అవుతాయి అన్నమాట. సో క్లాస్ రూమ్లో అయితే దగ్గర 1500 to 1000 మెంబర్స్ వరకు కూర్చోవచ్చు అనమాట, అంత పెద్ద క్లాస్ రూమ్. క్లాస్ రూమ్ చాలా బాగుంది కదా, నాకైతే భలే నచ్చింది. నాకు ఎలా అనిపించింది అంటే ఒక్కసారికి పోర్ట్ స్టేడియంలో ఒక చిన్న పార్ట్ చూపిస్తున్నట్టు అనిపించింది. ఇంకప్పుడే దేవుడికి అడిగేశాను, ఒక్కసారైనా నాకు ఇలాంటి క్లాస్ రూమ్లో ఒక క్లాస్ వినే అవకాశం ఇవ్వు నాకు అని. నాకైతే భలే నచ్చేసింది క్లాస్ రూమ్. ఇంకా స్టూడెంట్స్ కోసమేనేమో ఎదురుగా షిరు క్యాఫే పెట్టినట్టున్నారు, అంటే ఈ లెక్చర్ హాల్ కాంప్లెక్స్లో స్పెషల్లీ ఈ స్టూడెంట్స్కేనేమో పెట్టారు. ఇంకా కష్టపడి అంతంతసేపు క్లాసులు విన్నాక ఇంకా నిద్ర వచ్చేస్తుంది కదా, సో నిద్ర రాకుండా ఉండడానికి మధ్యలో వచ్చి టీలు, కాఫీలు తాగి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతారు. ఇంకా మనం క్లాస్ రూమ్లోకి తినేవి కూడా తీసుకెళ్ళొచ్చు అనమాట, సౌండ్ రాకుండా తినాలంతే. నాకు అనిపిస్తుంది ఈ షిరు క్యాఫేకి అయితే అందం ఈ స్టూడెంట్స్ వల్లే వచ్చిందేమో. నిత్య అన్నదానం లాగా, అంటే అన్నదానం కాదు ద్రవ్యదానం లాగా ఎప్పుడు కలకలలాడిపోతుంది అనమాట షిరు అయితే. ఇంకా ఇదంతా కూడా లెక్చర్ హాల్సే అనమాట, LA1, LA2 అలా LA3, LA4. సో ఇక్కడ ఎక్కువగా అయితే కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ అయితే చాలామంది ఉంటారు, వాళ్ళే ఇంకా ఫుల్ క్లాస్ అంతా నిండిపోతారు అనమాట. ఈరోజు అయితే ప్రజెంటేషన్ అయ్యాక అసలు మూడేం బాగాలేదు, ఏం వర్క్ చేయాలనిపించట్లేదు. అంటే ఇది ఎప్పుడు అనిపిస్తుంది అంటే ఎక్కువగా ఎప్పుడైతే ఎక్స్పెరిమెంట్స్ చేశాక నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి, అప్పుడైతే అసలు ఎందుకురా బాబు ఈ జీవితం, అసలు ఏదో ఒక జాబ్ చేసుకొని హ్యాపీగా 4 రూపాయలు సంపాదించుకొని తింటూ బ్రతికేయచ్చు కదా, నీకు అవసరమా ఈ రీసెర్చ్లు ఎందుకు వచ్చావు అసలు ఇక్కడికి అనిపిస్తుంది నాకు నిజంగా సీరియస్లీ. అదే పాజిటివ్ రిజల్ట్ వస్తే ఇంకా వచ్చిన ఆనందమే వేరనమాట. ఇంకా మనమే తోపు, మనమే తురుము అన్నట్టు ఉంటుంది అనమాట. ఏదో మౌంట్ ఎవరెస్ట్ ఎక్కినంత ఫీలింగే వస్తుంది. కానీ ఈరోజు అయితే ఇంకా అస్సలు పనిచేసే మూడే లేదు. అక్కడైతే మన వాళ్ళు ఇంకా వెయిట్ చేస్తున్నారు, ఇంకా అరవలేదు కదా, పిలవలేదు కదా అని చెప్పి నేనైతే ఇక్కడ తాపీగా వీడియో తీసుకుంటూ ఉన్నాను అనమాట. LA001 చూపించాను కదా, ఇదైతే LA002. ఇంకా ఎలా పైకి వెళ్ళిపోతే LA003, 4, 5, 6 అలా ఉంటాయి అనమాట. సో ఇదంతా కూడా లెక్చర్ హాల్సే. సో ఒక్కొక్క డిపార్ట్మెంట్ అంటే చాలానే ఉంటాయి, మెకానికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, మ్యాథమెటిక్స్ చాలా ఉంటాయి కదా. సో ఆ స్టూడెంట్స్ అందరికీ కూడా క్లాసెస్ అయితే బేసిక్గా ఇక్కడే అవుతూ ఉంది. ఇంకా ఇదంతా ఇక్కడ వాష్రూమ్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి అనమాట, చాలా బాగుంటుంది ఈ బ్లాక్ అయితే. అంటే బేసిక్గా మొత్తం క్యాంపస్ చాలా బాగుంటుంది, నిజంగా నాకైతే చాలా నచ్చుతుంది. ముంబైలో అయితే క్యాంపస్ లోపల హ్యాపీగా, హాయిగా, తాపీగా, చాలా రిలాక్స్డ్గా బ్రతికేయచ్చు. కానీ అదే బయటికి వెళ్తే ఇంకా అదొక వేరే లెవెల్ అనమాట, ఇంకా అది వేరే యుద్ధం అనుకోండి, అస్సలు బ్రతకలేము. నేనైతే బయటికి వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది పడిపోతాను, ఉక్కిరి బిక్కిరి అయిపోతాను నిజంగా, అసలు చాలా దారుణంగా ఉంటుంది బయట. అసలే మనం వైజాగ్ వాళ్ళం, అసలు పీస్ అంటేనే మన బ్లడ్లో రన్ అవుతుంది, అంత హాయిగా ప్రశాంతంగా వైజాగ్లో
ఉండొచ్చి సడన్గా మీరు ముంబై బయట ఉండమంటే అస్సలు నా వల్ల కాదు, మొత్తం సర్దుకొని వచ్చేస్తాను. క్యాంపస్ లోపల కాబట్టి ప్రశాంతంగా ఉంటుంది, కానీ బయట అయితే అస్సలు ఉండలేమన్నమాట. అంటే కానీ ఇక్కడ ఉంటారు చాలామంది, ఇక్కడ లైఫ్ అంతా కూడా స్ట్రగ్లింగే అనమాట. బయట ఎలా అనిపిస్తుంది అంటే నాకు స్టార్టింగ్లో వచ్చినప్పుడు నాకు ఎలా అనిపించింది, స్టార్టింగ్ 1 2 3 4 డేస్ తర్వాత నాకు ఎలా అనిపించేసిందంటే, ఇప్పుడు వాచ్ ఉంటుంది కదా, వాచ్లో సెకండ్స్ ముళ్ళు ఉంటుంది కదా, అది ఎంత ఫాస్ట్గా వెళ్తుందో అంత ఫాస్ట్గా ఇక్కడ జనాల లైఫ్ వెళ్తుంది అనమాట. ఇంకా షీరు క్యాఫే ఎలా అయితే లోపలికి వచ్చామో అలానే బయటకు వెళ్తే ఇదంతా కూడా డిపార్ట్మెంట్సే, లెఫ్ట్ అండ్ రైట్ మొత్తం డిపార్ట్మెంట్సే. సో ఇక్కడ స్టూడెంట్స్ ఏంటంటే వాళ్ళ డిపార్ట్మెంట్ బయటే సైకిల్ పార్క్ చేసుకుంటారు. ఇంకా ఇక్కడ ప్రొఫెసర్స్ కూడా ఎక్కువగా సైకిలే యూజ్ చేస్తారనమాట. ఇదైతే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. చూడడానికి భలే ఉంటుంది బయట నుంచి అయితే. నేనైతే ఇప్పుడు లోపలికి వెళ్ళే ధైర్యం చేయలేదు, ఎందుకంటే ఇది మన డిపార్ట్మెంట్ కాదు కదా. ఇంకా వెళ్ళడమే ఎక్కువ, అంటే ఇలా వీడియో తీసుకుంటూ వెళ్తే ఏదైనా క్వశ్చన్ చేస్తారేమో అని చెప్పి ఇప్పటి వరకు లోపలికి వెళ్ళే ధైర్యం చేయలేదు. ఇంకా ఇది మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్. చూడడానికి చిన్నగా ఉన్న బాగుంటుంది, కానీ బయట నుంచే చిన్నగా కనిపిస్తుంది, లోపల నుంచి అయితే పెద్దగానే ఉంటాయి అన్ని డిపార్ట్మెంట్స్ కూడా. ఇదైతే సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, పేరుకి తగ్గట్టు ఉంటుంది అనమాట ఈ డిపార్ట్మెంట్. ఇంకా ఈ బిల్డింగ్ భలే నచ్చుతుంది నాకైతే. ఈ డిపార్ట్మెంట్ వీడియో తీయడానికైతే నాకు దగ్గర 1 or 2 minutes పడింది. ఇటువైపు నుంచి అటు తిరిగి అలా వీడియో తీసాను, ఎందుకంటే ఆ డిజైన్ అంతా క్యాప్చర్ అవ్వట్లేదు. ఇంకా చేతులు నొప్పి వచ్చాయి, చాలా పొడవు బిల్డింగ్ అనమాట ఇది. కొన్నిసార్లు నాకైతే ఈ డిపార్ట్మెంట్ చూసి కుళ్ళుకుంటాను అనమాట. అయ్యో మా డిపార్ట్మెంట్ కూడా ఇలా ఉంటే బాగుండు. అంటే యాక్చువల్గా మా డిపార్ట్మెంట్ బాగుంటుంది, బాగోదని కాదు, మా డిపార్ట్మెంట్ కూడా చాలా బాగుంటుంది, కానీ ఇది కొంచెం మోడల్గా స్టైలిష్గా భలే ఉంటుంది. బయట నుంచి ఇలా ఉందంటే లోపల నుంచి ఎలా ఉంటుందో. ఏదో ఒక రోజు లోపలికి అయితే వెళ్ళి తీరుతాను అనమాట, ఏదో ఒక రోజు వెళ్తాను లోపలికి. జిమ్ఖానా గ్రౌండ్లో ఏదో అవుతుంది అని చెప్పి మన దోస్తులు అయితే కాల్ చేసి చెప్పారు. సరే ఇంకా ఎలాగో ఈరోజు పనిచేసే మూడు లేదు, ఓపిక లేదు, ఇంకా అంతకన్నా సహనం కూడా లేదు కదా, వెళ్ళి అట్లీస్ట్ 4 వీడియోలైనా తీసుకుందామని చెప్పి మేమైతే జిమ్ఖానా గ్రౌండ్కి వచ్చేసాము. ఇక్కడైతే ఒక పెద్ద ఆర్చ్ లానే కట్టారు, ఆవాహన్ 2024 అంట. ఏంటి ఆవాహన్ 2024 అని అడిగితే ఇదొక స్పోర్ట్స్ ఫెస్టివల్ అంట. ఐఐటీస్లో యూజువల్గా జరిగే స్పోర్ట్స్ ఫెస్టివల్, ఇయర్లీ వన్స్ అయితే అవుతుంది. ఇంకా కొన్నిసార్లు ఒక ఐఐటీస్ అందరూ కూడా కలిసి ఒక ఐఐటీకి అయితే వస్తారు. లెటర్ సపోజ్ ఇప్పుడు ఐఐటీ బాంబేలో అవుతుంది కదా, మిగతా ఐఐటీస్ అన్నీ కూడా వచ్చి ఇక్కడ ఆడుకుంటాయి అనమాట. సో అలా అవుతూ ఉంది. అసలు డెకరేషన్ అయితే వేరే లెవెల్లో చేశారు కదా, ఇంత డెకరేషన్ ఈ స్పోర్ట్స్ ఫెస్టివల్కి అవసరమా అనిపించింది నాకు. ఏదో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు అవుతున్నట్టు అని చేశారు. ఎదురుగా బుజ్జి టుక్ కనిపిస్తుందా, భలే ఉంటుంది. నేను చాలాసార్లు కూర్చున్నాను, వీడియో తీయడానికి ట్రై చేశాను, కానీ అందరూ ఉండడం వల్ల చాలా మొహమాటం వేసి ఇంకా వద్దులే, తర్వాత ఎప్పుడైనా మనం ఒక్కలమే కూర్చున్నప్పుడు తీసుకుందాము. ఇంకా ఈ వీడియోలో అయితే జస్ట్ ఆవాహన ఏంటి అని పెడదాం అనుకున్నాను, ఎందుకంటే అంత వీడియో కూడా పెడితే ఇందులో వీడియో చాలా పెద్దదైపోతుంది. సో దీని నెక్స్ట్ కంటిన్యూషన్ అయితే ఉంటుంది, దానిలో మొత్తం ఏ గేమ్స్ ఉన్నాయి, ఎన్ని ఐఐటీస్ వచ్చారు, ఇంకా ఇక్కడ గేమ్స్ కూడా చెప్పేస్తాను. అంటే ఫుట్బాల్, క్రికెట్, వాలీబాల్, హాకీ, ఇవన్నీ ఇంకా చాలానే ఉంటాయి. ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ చాలా ఉంటాయి, క్యారమ్స్, చెస్, ఇవన్నీ కూడా. సో అవన్నీ కూడా ఒక సెపరేట్ వీడియో అయితే పెడతాను. ఇందులో పెడితే ఇంకా అంతా కూడా చాలా క్లమ్జీ అయిపోతుంది, ఇంకా పెద్దదైపోతుంది. సో డెకరేషన్ అయితే నాకు అదిరిపోయింది అనిపించింది. అసలు ఏదో ఐఐటి బాంబే క్యాంపస్ లానే అనిపించలేదు ఒక్క క్షణంకి. నాకైతే కొన్నిసార్లు అనిపిస్తుంది నేనేనా ఇంత అందమైన ప్లేస్లో ఉన్నానని. ఇదైతే నైట్ వ్యూ. సో ఇప్పుడైతే మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిపోతున్నాము. ఇక్కడైతే ఇంకొకటి ఏదో జరుగుతుంది, రైట్ యువర్ ఎపిక్ టేల్ అని. సో ఇప్పుడు వీడియో తీసే ఓపిక అయితే లేదు, నెక్స్ట్ కంటిన్యూషన్ వీడియోలోనే ఇది కూడా పెడతాను. ఎదురుగా అయితే అరోమా డాబా ఉంది, మీరు ముందు కూడా చూసే ఉంటారు మన వీడియోస్లో. నాకైతే అరోమా డాబా చాలా ఇష్టం. అందులో ఎగ్ రోల్ ఇంకా చికెన్ రోల్ అయితే భలే ఉంటుంది, దాంతోపాటు చికెన్ ఫ్రైడ్ రైస్, ఇంకా స్టూడెంట్ ఫ్రెండ్లీ కూడా. ఇక్కడ చాలా వరకు ఉన్న క్యాంటీన్స్ అంతా కూడా స్టూడెంట్ ఫ్రెండ్లీ అనేది కాస్ట్ చాలా తక్కువ ఉంటుంది. అమూల్ క్యాంటీన్ కూడా అలాంటి ఒక క్యాంటీన్, ఇక్కడ కూడా స్టూడెంట్ ఫ్రెండ్లీ అనమాట, కాస్ట్ చాలా తక్కువ ఉంటుంది. ఇంకా అమూల్ క్యాంటీన్లో నాకు ఇష్టమైన ఒక డిష్ ఉంది, ఏంటంటే పూరి బాజీ అంటే కర్రీ అనమాట. పూరి కర్రీ భలే ఉంటుంది అసలు. ఇక్కడ అమూల్ క్యాంటీన్లో చాలానే ఉంటాయి, ఏంటంటే పానీపూరి, పావ్ భాజీ, వడా పావ్, ఇంకా మోమోస్, పూరి భాజీ, పనీర్ పరాటా, ఆలూ పరాటా, ఆనియన్ పరాటా, ఇంకా భలే క్యూట్గా ఉన్నారు కదా ఇద్దరు. ఇంకా నా ఆర్డర్ ఇచ్చేసాక భయ్య అయితే ఒక 20 minutes పడుతుంది అన్నారు. సర్లే ఇంకా కొన్ని వీడియోలైనా తీసుకోవచ్చు ఆ 20 minutesలో అనుకున్నా. ఇంకా ఐఐటి బాంబే హాస్టల్స్లో ఏంటంటే అసలు పొడుగు బట్టలు వేసుకోవడమే పాపం అన్నట్టు, ఇంకా అందరూ ఈ పొట్టి బట్టలే. సో ఇదంతా కూడా హాస్టల్ థింగ్స్ అనమాట, కామనే ఇక్కడ ఇదంతా.
కొన్నిసార్లు అయితే అమూల్ క్యాంటీన్ చాలా రష్గా ఉంటుంది. ఇక్కడ ఐస్ క్రీమ్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట, అమూల్ ఐస్ క్రీమ్. సో ఇంకా క్యాంపస్లోనే అన్నీ దొరికేస్తుంది. చెప్పాను కదా H13, 14, 15 ఇదే హాస్టల్ ఏరియా. చూడండి ఎదురుగా ఎయిర్ బ్రిడ్జ్ కనిపిస్తుంది, భలే ఉంటుంది. మన ఛానల్లో అయితే ఉంది ఈ హాస్టల్ వీడియో కూడా, మీరు ఇంకా చూడకపోతే వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది అసలు. సో వర్త్ వాచింగ్ అనమాట. సో పీపుల్, మీకు వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇంకా మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే త్వరగా చేసేసుకోండి. సో మళ్ళీ ఒక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్. ఇంకా ఇంకొకటి, మీకు ఏమైనా ఐఐటి బాంబే గురించి ఏమైనా తెలుసుకోవాలి లేదా ఈ స్పెసిఫిక్ డిపార్ట్మెంట్ గురించి ఏమైనా వీడియో కావాలంటే అది కూడా చెప్పండి, నేను తప్పకుండా చేయడానికి ట్రై చేస్తాను. సో మళ్ళీ కలుద్దాం, బాయ్ బాయ్.